హలో గాయ్స్, వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈ రోజు ఎమ్మి ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి. ఏం ఫ్రై అబ్బా, ఇది చూస్తే వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? ఇది ఒట్టి తుణుకలతో చేసిన ఫ్రై అండి. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది. ఇలా పీస్ తీసుకొని అలా నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది, అంత బాగుంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఒట్టి తుణుకలు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. మనం మటన్ ఎండబెడితే తయారయ్యే వాటిని ఒట్టి తుణుకలు అంటారండి. ఇవి మస్తు ఎమ్మిగా ఉంటాయి, మనకు బలంగా ఉండండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసుకొని మంచి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇంట్లో ఏం కూరగాయలు లేనకున్నా కానీ, మనకి కర్రీ తినాలనిపించకున్నా కానీ వీటిని కొన్ని మంచిగా ఇలా ఉడికించుకొని ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకొని అన్నంలో పెట్టుకొని తింటే ఇక చూడండి, మనం ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియకుండా అంత అన్నం తినేస్తాము. అంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో మంచిగా చేసుకోవచ్చు అండి. ఒట్టి తుణుకల్ని మంచిగా ఈ సమ్మర్ కాదండి, మటన్ తెచ్చుకొని 2-3 కేజీలు మంచిగా ఎండలో ఇలా ఎండబెట్టుకొని మన డబ్బాలో స్టోర్ చేసుకొని మంచిగా దాచి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇవి తెచ్చుకొని ఇలా వండుకోండి. ఒట్టి తుణుకలు అనేవి తొందరగా ఫ్రై చేసుకుంటే ఉడుకుతుందా అని మనం అనుకుంటాం, కానీ చాలా బాగా ఉడుకుతాయండి. టేస్ట్ కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అందుకోసం ఈ ఒట్టి తుణుకల్ని మంచిగా వాటర్లో బాగా ఉడికించుకోండి. అలా బాగా ఉడికించుకోవడం వల్ల ఒట్టి తుణుకలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. మనం కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి. ఇలా ఉడికిన ఒట్టి తుణుకల్ని ఒక జల్లిబుట్టలో వేసుకొని నీళ్ళన్నీ ఒట్టే వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకొని అందులోకి ఈ ఒట్టి తుణుకలు కూడా వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే మనం నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో అన్ని వేసుకొని ఈ ఒట్టి తుణుకలను కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ వాటర్లో బాగా ఉడికేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలండి. మనం ఫస్ట్ ఉడికించుకున్నా కానీ ఇప్పుడు కొంచెం తాలింపులో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగా ఉడుకుతాయండి. మటన్ కదా అండి, తొందరగా ఉడకదని చెప్పి ఇలా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారుగా, మరీ ఎక్కువ ఏమి యాడ్ చేసుకోలేదు, కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు మనం బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకు తొందరగా ఉడికిపోయి ఎంత సాఫ్ట్గా అవుతుంది అంటే మన ముక్క అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇందులో కావాలనుకుంటే మనం టమాటా అండ్ ఆనియన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం ఫ్రై మాత్రమే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఒట్టి తుణుకలతోని. అందుకోసమే ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను చూడండి. మస్తు ఉంటుందండి ఈ కర్రీ మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఎంతో ఈజీ ప్రాసెస్ అండి. చిన్నపిల్లలకు కూడా ఇలా ఫ్రై చేసి వాళ్ళకి అన్నంలో సాంబార్ కానీ ఏదైనా చేసి ఇలా మనం లంచ్ కోసం ఈ ఒట్టి తుణుకల ఫ్రైని పెడితే వాళ్ళు చూడండి ఎంత అన్నమైనా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ ఫ్రై. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇలా వాటర్ అంతా ఇంకే వరకు మనం మంచిగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. అలా వాటర్ అంతా ఇంకిపోతే మనకు ముక్క అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మనం స్పూన్తో ఇలా స్మాష్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ముక్క అనేది ఇలా మధ్యలో కట్ అయితే మనం ముక్క అనేది ఉడికిపోయిందంటే అర్థం. మనకు చూస్తున్నారు కదండి, ఇందాక మనం వేసిన వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. మంచిగా ఆయిల్ బాగా ఫ్రై అవుతున్నాయి. మీకు ఈ ఒట్టి తుణుకల్ని ఏ కాంబినేషన్లో వండుకోవడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. కానీ దీన్ని ఏ కాంబినేషన్లో వండుకున్నా చాలా బాగుంటుంది. దోసకాయలో వేసుకోవచ్చు, టమాటాలో కానీ ఆనియన్స్లో వేసుకున్నా కానీ దేంట్లోనైనా నంచుకు మనం వేసుకోవచ్చు అండి. కలగలుపు దేంట్లో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చిందంటే మా ఇంట్లో మాత్రం కంపల్సరీ మటన్ని తెచ్చుకొని ఇలా ఎండబెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటామండి. మీరు కూడా ఇలా కొంతమందికి అలవాటు ఉంటుందండి. ఎందుకంటే సమ్మర్ వచ్చినప్పుడు మంచిగా ఇలా ఒట్టి తుణుకలైనా సరే చేపలైనా సరే ఎండబెట్టుకొని మంచిగా ఇలా ఎండిన తర్వాత వాటిని డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు తినాలనిపించినప్పుడు వాటిని మంచిగా ఫ్రై కానీ కర్రీ కానీ వండుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం మటన్ తెచ్చుకొని వండుకునే దానికంటే కూడా ఈ ఒట్టి తుణుకలు ఫ్రై కానీ కర్రీ కానీ వండుకుంటే అసలుకి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందండి. ఎందుకో మరి నాకు కూడా అర్థం కాదు. మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. కానీ చాలా ఎమ్మిగా ఉంటుంది. అసలు మనం ఎన్ని పీసులు తింటున్నామో కూడా తెలియదు, అన్ని పీసులు తినేస్తాము, అంత బాగుంటుంది. సమ్మర్లో మటన్ని ఎండబెడితే 2 డేస్లో ఎండిపోతుందండి. అంత ఎండలు వస్తున్నాయి, అసలుకి చెప్పలేమండి. అసలుకి బాగా ఎండలు వస్తున్నాయి. మీరు మాత్రం ఈ ఎండలకు అసలు బయటకు వెళ్ళకండి. అసలుకి వామ్మో, ఒట్టి తుణుకలు అనేవి నేను ఒక్కరోజు ఎండబెడితే ఒక్క రోజులో ఎండిపోయినాయండి. అంత ఎండ ఉంది. అసలు మీ సైడ్ కూడా ఇంత ఎండలు ఉన్నాయో లేవో కింద కామెంట్ చేయండి. కానీ మా సైడ్ అయితే ఎక్కువ ఎండలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయండి. అసలుకి ఒక్క రోజులో ఎండిపోయినాయంటే చూడండి, అంత ఎండలు ఉన్నాయన్నమాట అర్థము. ఇలా మంచిగా మనం కలుపుకోవాలండి. ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు కారం అనేది వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే అండి, ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, ఆ ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అలా కలుపుకుంటే మనకు ఉప్పు కారం అనేది ఆ ఒట్టి తుణుకలకు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా అలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం మసాలా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఈ మసాలా అనేది మా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా డబల్‌కి, త్రిబుల్
లోపల అవుతుందండి. మీరు కూడా ఎక్కువ శాతం ఇంట్లో చేసుకున్న వాటికే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఇంట్లో చేసుకున్నవి వాడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం మీరు కూడా ఎక్కువ శాతం ఇంట్లో వాటినే వాడడానికి ప్రిపేర్ చేయండి. చూడొచ్చు మన ఒట్టి దుంకల ఫ్రై అనేది ఆయిల్ ఎంత బాగా ఫ్రై అయిపోయాయో, ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఎంతో ఎమ్మి ఒట్టి దుంకల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.